హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి అసలు బాగాలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఒకసారి ఆయన చెప్పింది అవునంటున్నాడు, లేదంటే కాదంటున్నాడు. సో రీసెంట్గా ఆయనకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులే మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఆయన మానసిక పరిస్థితి బాగులేదు అన్నందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆయన మానసిక పరిస్థితి బాగుంటే ఎవరైనా రాజకీయ నాయకుడే కాదు, ఎవరైనప్పుడు కూడా ఓటమి చవి చూసిన తర్వాత రివ్యూ చేసుకుంటారు. మనం ఎక్కడ తప్పు చేసాం, మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, మనం చేయవలసినవి ఏమిటి, చేయకూడనివి ఏమిటి అని రివ్యూ చేసుకొని కొంతకాలం స్తబ్దతగా ఉంటారు. ఈయనకేమైందంటే అధికార దాన్ని ఏమంటారంటే మేనియా, పవర్ మేనియా మాట. రారాజులాగా నా మాటకి ఎదురు లేదు, నాకంటే సంపన్నుడు ఇంకెవరు ఉండకూడదు, నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడకూడదు అని ప్రజాస్వామ్య వ్యవస్థలోంచి రాచరికపు పరిపాలనలోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా రాచరికపు పరిపాలనే కొనసాగింది. అది వాళ్ళ నాన్నగారి దయ వల్ల పదవి వచ్చింది, ఆయన పేరు చెప్పుకొని పదవి సంపాదించాడు. గొప్ప మ్యాండేట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి మ్యాండేటు చిన్న మ్యాండేట్ కాదు. 151 మంది ఎమ్మెల్యేలతో వచ్చారంటే 23 మంది ఎంపీలతోనూ అది చిన్న విషయం కాదు. ఆయన మాటలు ఎలా మార్చాడో ఒక్కొక్కటి చెప్పుకొని వద్దాం రండి. ఈ రోజు వరకు నాకు 23 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, కేంద్రం తాలూకు మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను అని ఆయన చెప్పాడు. మనం అందరం చప్పట్లు కొట్టాం. తర్వాత అంతలోనే ఎలా మారిపోయిందంటే వ్యవహారం అంతా, దయచేసి మీరు నాతో నా మాటలను అర్థం చేసుకోండి. అక్కడ కేంద్రంలో కానీ వాళ్ళకి సీట్లు తక్కువ వచ్చినట్టయితే మనం ఏమైనా మాట్లాడగలం, కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ మాట ఎత్తినట్టయితే మనకి రావాల్సిన నిధులు రావు, మన తాలూకు ఆంధ్రదేశం ముందుకు వెళ్ళదు అని చెప్పింది ఆనూరే. తర్వాత ఈయన పథకాలు అయితే ప్రవేశపెట్టాడు, కానీ ఈ పథకాలకు కావలసిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు అన్నది క్లారిటీ లేదు. ఒక శాఖకు కేటాయించిన ఫండ్స్ ఆ శాఖకు మాత్రమే ఉపయోగించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా నిధులను మళ్లించాడు. అది ప్రజాస్వామ్యంలోనూ నాయకత్వ లక్షణాలు కాదు. మీరు దేనికి ఎంత కేటాయించాలో దానికి అంతే కేటాయించాలి. అన్ని శాఖల్లోకి వ్యవసాయం గొప్పది, విద్య గొప్పది, వైద్యం గొప్పది, ఇవన్నీ తప్పనిసరి. నిరుద్యోగం గొప్పది, ఇవి పెడితే బాగుంటుంది, కానీ నిరుద్యోగం చూడలేదు. విద్య ఏమో ప్రైవేట్ స్కూల్స్ అన్నాడు, విదేశీ మెరిట్ స్టూడెంట్స్నేమో విదేశాలకు పంపించి చదువు చెప్పించడం అది చూడలేదు. నియంతృత్వ ధోరణి ప్రభుత్వం ఏమి చేస్తుందో ఆ సద్దల రామకృష్ణారెడ్డికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలా అయిపోయిందా. తర్వాత పోలీసులు ప్రశ్నించే గొంతులు నొక్కాయి, ప్రశ్నించే జర్నలిస్టులు తల పగలగొట్టాయి, ప్రశ్నించే వాళ్ళని నరికేశారు. నామినేటెడ్ పోస్టుకి వెళ్ళి నామినేషన్ వేయిపోతుండగా చెయ్యి నరికేశారు. ఈ 5 సంవత్సరాల వ్యవధిలో 1500 అత్యాచారాలు జరిగాయి. దిశ ప్రభావంతో దిశ యాప్ ఓపెన్ చేసి ఒక పెద్ద సంస్థ పెడితే 5 సంవత్సరాల్లో కూడా ఎవరు బాధితురాలు లేరండి. ఎవరు బాధితురాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయలేదా? వాళ్ళని ఒకళ్ళైనా పట్టుకొని శిక్షించారా? అయిపోయింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎవరైనా మొర పెట్టుకుంటే అప్లికేషన్ ఇస్తే చింపి అవతల పారేశారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాట్లాడతారు కాసేపు,
తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అన్నమాట. వీళ్ళెంతసేపు కూడా రాజకీయ నాయకులు ఇళ్లల్లో అందుబాటులో ఉండేవాళ్ళే, కానీ పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళు తక్కువ. అయిపోయింది కదా. తర్వాత నిధులు ఏమైనా వస్తున్నాయంటే మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టుకి 14,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ చేసినటువంటి 72% ఆ పోలవరం ప్రాజెక్టులు అయి ఉన్నాయి. ఈవెన్ 1% ఇవ్వలేదు. ఈ నిధులకి సమాధానం చెప్పమంటే ఒక్క సమాధానం లేదు. మీరు ఇవ్వనప్పుడు మేమెందుకు నిధులు ఇస్తామని ఆపేశారు. ఇలాగ మనకి రావాల్సిన నిధులను కూడా రప్పించుకోలేక ఆయన దృష్టి అంతా కేవలం మద్యపానం మీద. దానికి ఎంత మంచి పేర్లు పెట్టాడంటే ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, గోల్డ్ మెడల్, తర్వాత బూమ్ ఇట్లాంటి పేర్లు పెట్టి మొత్తం రాబోయే 10 సంవత్సరాల వరకు తాగబోయే ఈ ఎవరు మందుబాబుల మీద 40,000 కోట్ల రూపాయలు పైసలకు అప్పు వేశాడు. పోతే మంచి తెలివిగా ఆలోచించుకొని 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల తాలూకు చిదంబర రహస్యం ఏమిటంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు చాలా భూములు ఉన్నాయి. ఎవరికి భూములు అందుబాటులో ఉన్నాయి. సర్దు భూములు అంటారు కొన్ని, లేకపోతే కొన్ని చిన్న చిత్తగా కొనుక్కున్న వాళ్ళ తాలూకు భూములు కూడా ఉన్నాయి. దానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని పెట్టారు. ఆ విజయసాయి రెడ్డి ఏం చేశాడు, అక్కడ ఒక బినామీ స్వామీజీ స్వరూప నందేంద్ర స్వామీజీ, ఆయన రాజశ్యామల యాగం చేస్తే ఈయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని రాజగురువుగా మార్చుకొని ఆయన తాలూకు ఆశ్రమానికి వెళ్ళి ఆ పెందుర్తి పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా ఆక్రమించుకున్నాడు. ఆయన ద్వారా ఋషికొండంతా ఆక్రమించుకున్నాడు. శీషోర్ పక్కనటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకున్నాడు. దాదాపు ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో 4,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. తర్వాత ప్రభుత్వ భవనాలు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి భవనాలు కానీ ప్రభుత్వ భవనాలు, అవి కొన్ని వేల కోట్ల రూపాయలకి తనఖా పెట్టాడు. తనఖా పెట్టేవరా ఇదేదైనా న్యాయమా అంటే ఓ పిచ్చాడు ఎవడో కూసాడు, కొడాలి నాని లాంటి వాడు ఏమన్నాడు, అప్పుడుంటే ఏదైనా మన ఆస్తులు తాకట్టు పెట్టుకోమా అంటే, అంటే మన కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆస్తి, తెలుగుదేశం ఆస్తి, బీజేపీ వస్తే బీజేపీ ఆస్తి, రేపు పొద్దున్న జనసేన వస్తే జనసేన ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే మీ ఆస్తి కాదు కదా. ముఖ్యంగా దీని అందరికీ మ్యాండేటర్స్ ఎవరు, ప్రజలు. వాళ్ళు చెప్పాలి, నువ్వెవడు తీసుకోవడానికి. ఇంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆయన తప్పకుండా గెలుస్తాడనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆయనకి ఏ రకమైనటువంటి అభద్రతాభావం వచ్చినా గెలవరు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ జనసేన అంటే పాటించినటువంటి అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు ఏమిటంటే కూటమిని వీళ్ళలో కలుపుకోవడం. కూటమిని తెలుగుదేశం జనసేనలో కలుపుకోకపోయినట్టయితే ఏదో విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు. ఇంత దారుణమైన అవమానాల్ని తట్టుకోలేక అతనికి మతి భ్రమించింది. ఇకపోతే ఆంధ్రదేశం అంతా ఒక ఎత్తు, ఈ మీటింగులన్నీ ఒక ఎత్తు అయితే, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి షర్మిల తిరుగుబాటు ఒక ఎత్తు. ఇది గట్టిది. అరే నీ రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లినిరా అనేసరికి ఎవరైనా ప్రాణం చివుక్కుమంటుంది. ఆ సునీత తల్లి కూడా
దయచేసి షర్మిలమ్మకు ఓటేయండి అని చెప్పింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేయొద్దని చెప్పలేదు. అంటే ఇంత రాజకీయం జరిగింది. నువ్వు నమ్ముకున్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్ను నిలువునా ముంచేశాడు. నువ్వు నమ్ముకున్న విజయసాయి రెడ్డి నిన్ను నిలువునా ముంచేశాడు. అర్థమైందా? నీ తాలూకు నెంబర్ 2 నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో బొత్స తన దారి చూసుకున్నాడు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ముంచేశారు. ముంచేది మామూలు కాకుండా ఇది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండి రేపటి ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటని తెలుసుకోకుండా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం తనే. ఆ విషయాన్ని ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. ఇప్పుడు చేయవలసిందల్లా ప్రజలు మంచి పేరు, ఏ పేరు తెచ్చుకుంటే ప్రజల్లో మంచి సదుద్దేశం కలుగుతుందో అది ఆలోచించుకోవాలి. మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒకడు ఉంటే కదా